'పుష్ప 2' ఓటీటీ డేస్ ఫిక్స్ అయింది భయ్యా! ఇంత తొందరగానా? ఎప్పటినుంచి అంటే, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన చిత్రం 'పుష్ప 2'. 3 ఏళ్ల క్రితం వచ్చిన 'పుష్ప ది రైజ్'కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. 'బాహుబలి 2', 'కేజీఎఫ్ 2' తర్వాత ఈ మధ్య కాలంలో యావత్ దేశం ఇంతలా ఎదురు చూసిన చిత్రం 'పుష్ప 2' అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్లలో రిలీజ్ అయిన 'పుష్ప ది రూల్' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు దుమ్ముదులుపుతోంది. తొలి వారంలోనే దాదాపు రూ. 1,000 కోట్ల వసూళ్లను సాధించి భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన సినిమా 'పుష్ప 2' నిలిచింది. అంతేకాదు 2024 హైయెస్ట్ వసూలు సాధించిన 'స్త్రీ 2', 'కల్కి', 'ఏడీ'లను అల్లు అర్జున్ క్రాస్ చేశాడు. తద్వారా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రంగా 'పుష్ప 2' నిలిచింది. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'RRR' రికార్డును బద్దలు కొట్టాలని 'పుష్ప 2' దూసుకెళ్తోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి. అయితే ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాలు ఒకసారి పరిశీలిస్తే భారత్‌లోనే మోస్ట్ అవైట్ మూవీగా ఉన్న 'పుష్ప 2'కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లోనే జరిగిందన్న సంగతి తెలిసిందే. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని మొత్తంగా రూ. 1,000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 'పుష్ప 2' డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ ఎక్కడా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కాగా 'పుష్ప ది రైజ్' సంబంధించి అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ హక్కులను సంపాదించింది. ఇందుకోసం అప్పట్లోనే రూ. 30,000 ఖర్చు చేసిందని టాక్. 'పుష్ప 1' బ్లాక్ బస్టర్ నేపథ్యంలో 'పుష్ప 2' డిజిటల్ హక్కుల కోసం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ మధ్య కళ్ళు చెదిరే మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. అంతా బాగానే ఉంది కానీ 'పుష్ప 2 ది రూల్' ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతుందని తెలియక నెటిజన్లు, అల్లు అర్జున్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా థియేటర్లోకి వచ్చిన 5 వారాలు లేదా 50 రోజుల తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే 'పుష్ప 2' క్రేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా 2-3 నెలలకు ఓటీటీలోకి రాకపోవచ్చని తొలుత కామెంట్స్ వినిపించాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఊహించని విధంగా సర్ప్రైజ్ చేసింది. జనవరి 9 నుంచి 'పుష్ప 2' స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.